అధికారుల జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ అయిపోతుంది, రీల్స్ కట్ అవుతాయి. సీదా చెప్తున్నా, రీల్స్ కట్ అవుతాయి. ఇన్ని రోజులు మేము వేచి చూసినాం. ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను, పోలీస్ ఆఫీసర్లను లంజొడక, వాడేవాడు వీడేవాడు దొమ్మికొద్దాం అది చేద్దాం అనుకున్న పెద్ద మనుషులకు కూడా రీల్స్ కట్ అవుతాయి. మేము టాలరేట్ చేసే స్థితిలో లేం. బీ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్. చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసరు చేస్తాడో ఆ చట్టంలో నీకు ఎటువంటి నొప్పి కలిగినా, నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి, వేదికలు ఉన్నాయి, మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పచ్చు. కానీ అంత పని చేసి దగ్గర దగ్గర 10,000 మంది క్రౌడు ఉన్నది, 50 మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్. మొత్తం నీకు పోలీసు అంతా వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావు అని అంటే నువ్వు ఏమనాలనో, నీకు ధమాకు ఉండి మాట్లాడుతున్నావా, ధమాకు లేక మాట్లాడుతున్నావా, లేకపోతే సామాజిక స్పృహ ఉన్న చట్టం చదువుకున్నావా? ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం, చట్టం గురించి తెలుసుకోవటం. చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకొని ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలా బయటపడదాం అనుకుంటున్నారు? దిస్ ఈజ్ నాట్ ది వే. నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలనుకునేది తప్పు. నువ్వు చేసింది తప్ప రైటా అనేది కూడా నేను చెప్పాను. ఎందుకంటే నీ విజ్ఞతకు వదిలేస్తా. నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారు, వారు చెప్తారు నువ్వు. అంతేగాని కోర్టు ఏం చెప్పింది? కోర్టు విషయాలు నేను మాట్లాడకూడదు, కానీ ఏం చెప్పింది? నీ కోర్టు కేసు తీసేసిందా? తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తిరుగు. తీసేసిందాక మాత్రం నువ్వు ముద్దాయివే కదా. ముద్దాయి ఏం చేయాలి?